మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం అత్యంత పవిత్రమైన రోజు. సూర్య భగవానుడికి అంకితం చేయబడిన ఈ రోజున మనం చేసే కొన్ని పరిహారాలు మన జీవితాన్ని మలుపు తిప్పుతాయి. ముఖ్యంగా మనందరి దగ్గర ఉండే ఒకే ఒక్క రూపాయి బిళ్ళతో మన తలరాతను మార్చుకోవచ్చు. ఈ రూపాయి బిళ్ళ అనేది కేవలం ఒక నాణెం మాత్రమే కాదు, దీనికి మన కష్టాలను తొలగించే అద్భుతమైన శక్తి ఉంది. ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం లోహపు నాణేలు విశ్వంలోని సానుకూల తరంగాలను ఆకర్షిస్తాయి. రూపాయి బిళ్ళలో ధనాన్ని ఆకర్షించే అయస్కాంత శక్తి దాగి ఉంది. అందుకే పూర్వకాలం నుండే లక్ష్మీదేవి పూజలు లేదా ఏదైనా శుభకార్యంలో నాణాలకు అగ్రతాంబూలం ఇస్తుంటారు. మహాలక్ష్మి అమ్మవారికి రూపాయి బిళ్ళ అంటే ఎంతో ఇష్టం. ఎక్కడైతే నాణాల దలగలలు వినిపిస్తాయో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అటువంటి శక్తివంతమైన రూపాయి బిళ్ళతో ఆదివారం రోజు ఒక చిన్న పరిహారం చేస్తే మీ దరిద్రం పటాపంచలైపోతుంది. మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై పరిపూర్ణంగా కలుగుతుంది. మరింతకీ ఆదివారం రోజు రాత్రి ఆ ఒక్క రూపాయి బిళ్ళతో ఏం చేయాలి, ఆ రహస్య పరిహారం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ పరిహారం గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే భక్తితో శ్రీమాత్రే నమః అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక అడవిలో ఒక మగనెమలి ఇంకా ఒక ఆడనెమలి కలిసి నివసిస్తూ ఉన్నాయి. అవి రెండూ కూడా అడవిలో చాలా సంతోషంగా ఉన్నాయి. ఒకరోజు ఆడనెమలి ఇలా అంటుంది, నేను ఇక్కడ నుంచి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎక్కడైతే ఎక్కువగా నెమళ్ళు ఉంటాయో అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాను అని అంటుంది. అది విని మగనెమలి, నువ్వు అక్కడికి వెళ్ళినట్లయితే గొడవలు జరుగుతాయి అని అంటుంది. మనమిద్దరము ఈ అడవిలో ఎంత సంతోషంగా ఉంటున్నామో మనకు ఇప్పుడు అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏముంది అనగానే ఆడనెమలి గొడవ చేయటం ప్రారంభించింది. ఆడనెమలి వెళదాము అని గొడవ చేసేసరికి మగనెమలి సరే వెళ్దాం అని అంది. ఇక ఆ రెండు నెమళ్ళు కలిసి ఒక నగరానికి వచ్చాయి. ఆ నగరంలోని రాజు పశుపక్షులు మాట్లాడుకునే మాటలను చాలా సులభంగా అర్థం చేసుకోగలిగేవాడు. ఆ రాజు అన్ని పక్షుల మాటలను అర్థం చేసుకునే విద్యను నేర్చుకున్నాడు. ఆ ఆడనెమలి మగనెమలి ఆ నగరంలోనికి వచ్చాయి. ఒకరోజు రాజు తన రాణితో ఇలా అన్నాడు, నాకు చాలా ఆకలిగా ఉంది, భోజనం పెట్టు అని అడుగుతాడు. రాణి పంచభక్ష పరమాన్నాలు వండి ఒక చేతితో మంచినీళ్లు పట్టుకొని ఇంకొక చేతితో భోజనం ప్లేట్ తీసుకొని రాజుగారి దగ్గరకు వచ్చింది. రాజుగారి ఎదురుగా ఉంచింది. రాణి భోజనం ప్లేట్ తీసుకొని వచ్చేటప్పుడు ఒక అన్నం మెతుకు కింద పడిపోయింది. అక్కడ కొన్ని చీమలు వచ్చాయి. ఒక చీమ అన్నం మెతుకు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. రాజుగారు అదంతా చూస్తూ ఉన్నారు. ఆ చీమ దగ్గరకు వెంటనే ఒక పెద్ద చీమ వచ్చింది. పెద్ద చీమ చిన్న చీమను, నువ్వు మళ్ళీ వెళ్ళి ఆ రాజుగారి ప్లేట్లో నుండి వేరే అన్నం మెతుకుని తీసుకుని రమ్మని చెప్తుంది. ఆ మాటలను రాజు వింటూ ఉన్నాడు. ఎందుకంటే రాజు ప్రతి పశుపక్షుల మాటలను కూడా అర్థం చేసుకోగలడు. చిన్న చీమ అంటుంది, నేను వెళ్ళను. రాజుగారు నన్ను చూసినట్లయితే రాజు నన్ను చంపేస్తాడు. ఇంకొక చీమ అంటుంది, నువ్వు వెళ్ళు అని. రాజు ఆ రెండిటినీ కూడా గమనిస్తూ ఉన్నాడు. చీమల రెండిటికి కాసేపటికి అర్థమయ్యింది రాజు తమ మాటలను అర్థం చేసుకుంటున్నాడు అని. రాజుగారు మనం చెప్పే మాటలను విన్నారు, అందువలనే ఆయన మనల్ని చూస్తున్నారు అని ఒక చీమ ఇంకొక చీమతో అంటుంది. రాజుగారు మన మాటలను విని ఉంటే రాజుగారు ఆ మాటలు వేరే వారెవరికైనా సరే చెప్పినట్లయితే రాజు రాయిగా మారిపోతాడు అని చెప్తుంది. రాజుగారు చీమలనే మాటలను విని నవ్వుకుంటూ ఉన్నారు. అది విన్న రాణి వంటగదిలో నుండి బయటకు వచ్చింది. వంటగదిలో నుండి వచ్చేసరికి రాజు నవ్వుకుంటూ ఉంటాడు. రాణి చూసింది. రాణి రాజుగారి దగ్గరకు వచ్చింది. మహారాజా, నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? ఎందుకు మీరు ఇంతలా నవ్వుతున్నారు అని అడిగింది. రాజుగారు రాణితో ఎలా అంటున్నారు, అలా ఏమీ లేదు, నవ్వడానికి కారణమేమీ లేదు, మామూలుగానే నవ్వొచ్చింది అని.
కానీ రాణి ఊరుకోలేదు. నాకు మీరు ఇప్పుడు చెప్పాలి అని గొడవ చేసింది. మీరు నాపైన నిజంగా స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తూ ఉంటే, నన్ను రాణిగా భావిస్తూ ఉంటే మీరు ఇది చెప్పవలసిందే. మీరు ఎందుకు నవ్వుకుంటున్నారు అనగానే రాజుగారు ఇలా ఆలోచించాడు. నేను ఈ విషయమును రాణికి చెప్పాను అంటే నేను రాయి అయిపోతాను. ఒకవేళ నేను రాణికి చెప్పకపోతే రాణికైనా నాపై విశ్వాసం ఉండదు అని అనుకుంటాడు. రాజు రాణితో ఇప్పుడు ఆ మాటలను చెప్పాను అంటే నువ్వు తర్వాత పశ్చాత్తాపడతావు అని చెప్తాడు. ఏమీ పర్వాలేదు చెప్పమని అడుగుతుంది. సరే, నువ్వు నేను ఎంత చెప్పినా వినటం లేదు కాబట్టి పద ఏదైనా అడవిలోనికి వెళదాము, అక్కడ నేను నీకు ఈ విషయాన్ని చెప్తాను అని అంటాడు. రాజు రాణి ఇద్దరూ కూడా రథం పైన అడవిలోనికి వెళతారు. అడవిలోనికి వెళ్ళగానే జరిగిందంతా కూడా రాణికి చెప్పడం ప్రారంభిస్తాడు. ఎలా అయితే రాజు కొద్ది కొద్దిగా మాటలు రాణికి చెప్తున్నాడు, అలాగే రాజు మెల్లమెల్లగా రాయిలాగా మారిపోతూ ఉంటాడు. రాజు సగం విషయం చెప్పేటప్పుడు సగం రాయిగా మారిపోయాడు. రాజు పూర్తి విషయం చెప్తాడు. రాజు పూర్తిగా రాయిలాగా మారిపోతాడు. రాణి చేసిన గొడవ వల్ల, రాణి మాట వినకపోవటం వల్ల రాజు రాయిలాగా మారిపోయాడు. రాణి ఏడవటం ప్రారంభించింది. రాజు రాయిలాగా మారిపోవటం చూసి రాణి అక్కడే కూర్చుని తల పట్టుకుని ఏదైనా జీవ జంతువులను సహాయం చేయమని అర్థిస్తోంది. అదంతా కూడా ఆ రెండు నెమళ్ళు అక్కడి నుండి చూస్తూనే ఉన్నాయి. రాణి బాధను చూసి రెండు నెమళ్లకు జాలి కలిగింది. ఆడ నెమలి ఇలా అంటుంది, రాణి చాలా దుఃఖంలో ఉంది, మనము తనకు సహాయం చేద్దాం అనుకుని ఆ రెండు నెమళ్ళు రాణితో ఇలా అంటాయి, మీరైతే ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని మీరు కొంచెం ధైర్యంగా ఉంచుకోండి, మీ వెనకాల పూర్తి రాజ్యం ఉంది, రాజ్యం యొక్క బాధ్యత మీ పైన ఉంది. రాజు రాయిలాగా మారిపోయారు. ఇప్పుడు రాజ్య భారాన్ని మీరే మొయ్యాలి. ఆ మాటలు విన్న రాణి, నన్ను నేను ఎలా సమర్థించుకోగలను? నా వల్లే నా భర్త రాయిలాగా మారిపోయాడు, నేనేం చెయ్యాలి ఇప్పుడు? రాణి చెప్పిన మాటలు విని నెమలి ఇలా అంటుంది, రాజు రాయిలాగా ఎలా మారిపోయాడు? రాజు మనిషే కదా, మంచివాడు కూడా, కానీ ఎందుకు రాయిలాగా మారిపోయాడు? రాణి చెప్పటం మొదలుపెట్టింది. ఆ చీమలు మాట్లాడుకుంటున్న మాటలను ఆ రాణి నెమలితో చెప్పటం ప్రారంభించింది. రాణి కూడా రాయిలాగా మారిపోయింది. ఇద్దరూ కూడా రాయిలాగా మారిపోవటంతో నెమలులు రెండూ కూడా కంగారు పడ్డాయి. రెండు నెమళ్ళు చాలా దుఃఖంలో ఉన్నాయి. ఈ విపత్తు ఇప్పుడు మన పైకి కూడా రాబోతుంది. ఆ చీమల వల్ల రాజు రాయి అయిపోయాడు. ఆ చీమల మాటల వల్లే రాణి కూడా రాయిగా మారిపోయింది. ఇప్పుడు మనం ఆ మాటలను ఎవరికైనా చెప్పామంటే మనం కూడా రాయిలాగా మారిపోతాము. అందుకే మనమిద్దరము ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామని అంటుంది. తాము ఎక్కడికి వెళ్ళినా సరే ఇది మనల్ని విడిచిపెట్టదు. తెలుసో తెలియకో మన నోట్లో నుండి ఎప్పుడైనా ఈ మాటలు బయటకు వచ్చాయి అంటే మనం కూడా రాయిలాగా మారిపోతాము. అదే తలుచుకుంటూ చాలా దుఃఖంలో ఉన్నాము. రాత్రి పగలు కూడా ఆ దుఃఖమే వాటిని పట్టి పీడిస్తోంది. అదే ఆలోచిస్తూ అవి తినటం లేదు, నిద్రపోవటం లేదు. తెలిసి తెలియక ఏమైనా మాట్లాడితే భార్యాభర్తలిద్దరూ కూడా రాయి అయిపోతామని అదే ఆలోచిస్తూ ఉండిపోయాయి. అప్పుడు ఆ నెమళ్ళు చీమలు అన్నిటినీ చంపివేస్తే మనకు సమస్య ఉండదు కదా అని రెండు నెమళ్ళు ఆలోచించుకొని మొత్తం చీమలన్నిటినీ కూడా తినేయటం ప్రారంభించాయి. ఆ నెమళ్లకు భయపడి మొత్తం చీమలన్నీ కూడా భూమిపైన తిరగటం మానేశాయి. భూమి లోపలకు వెళ్ళి దాక్కున్నాయి. ఈ రెండు నెమళ్ళు కూడా ఎక్కడ చీమ కనిపించినా వెంటనే చంపుతున్నాయి, తినేస్తూ ఉన్నాయి. చాలా సమయం గడిచిన తర్వాత చీమలకు ఆకలి వేయటం ప్రారంభమైంది. భోజనమైతే భూమిలో లభించటం లేదు, భోజనమైతే బయటే లభిస్తుంది కదా. భోజనం కోసం చీమలు బయటకు వస్తే నెమలు వాటిని తినేస్తూ ఉన్నాయి. అప్పుడు చీమలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించడం ప్రారంభించాయి. ఆ భక్తిలో అవి లీనమైపోయాయి. ఆ భక్తిలో లీనమైపోయిన చీమలు ఎక్కడ ఉన్నారో కూడా వారు మర్చిపోయి ఘోర తపస్సు చేశాయి. చివరికి శ్రీహరి వాటికి దర్శనమిచ్చాడు. విష్ణుమూర్తి చీమలతో ఇలా అంటాడు, మీకేం కావాలో అడగండి. అప్పుడు చీమలు రెండూ కూడా చాలా రోజుల నుండి ఆకలితో దాహంతో ఉన్నాము, మా పొట్టలో ఒక ముడి వేయండి, ఆకలి వేయకుండా. మాకు ఆకలి వేయకపోతే మేము బయటికెందుకు వెళ్తాము? అప్పుడు మమ్మల్ని ఆ నెమలి తినలేదు, అందువలనే మేము ఈ కోరిక కోరుకుంటున్నాము.
మా పొట్టలో ముడి వేసేయండి అని చీమలు చెప్పగానే విష్ణుమూర్తి తదాస్తు అన్నాడు. ఇక ఇప్పుడు చీమలకు ఆకలి వేయకుండా ముడిపడిపోయింది. ఈ రోజుకి కూడా చీమల కడుపులో ముడి వేయబడే ఉంది. చీమలకు పొట్టే లేకుండా పోయింది. అప్పుడు ఆ 2 చీమలు జంట విష్ణుమూర్తిని ఇలా అడుగుతున్నాయి. ముడైతే వేశారు గాని ఇప్పటికీ మేము నెమలి వల్ల భయపడుతూనే ఉన్నాము. నెమలి మా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇంకా భూమిపై కూర్చుని ఉన్నాయి. మమ్మల్ని చూస్తేనే అవి మమ్మల్ని చంపేస్తాయి. అప్పుడు విష్ణుమూర్తి మరియు చీమలు నెమలి ముందుకు వచ్చారు. విష్ణుమూర్తి నెమలితో ఇలా అంటున్నాడు. నువ్వు చీమలు తినటం మానేయి. ఇందులో చీమలకు ఏ దోషమూ లేదు. ఆ దోషమంతా రాజుదే. ఎందుకంటే ఆ రాజుకు జీవ జంతువుల మాటలను అర్థం చేసుకునే శక్తి కాకుండా వాటి రూపంలోనికి మారగలే శక్తి కూడా ఉంది. వాటి రూపం ధరించినట్లయితే ఆ రాజు పశుపక్షులతో సంభోగాన్ని కూడా చేయగలడు. అప్పుడు ఆ పశుపక్షులు గర్భధారణ కలిగినట్లయితే వాటిని వదిలేసి మనిషిలాగా మారిపోతాడు. రాజు తన మూర్ఖత్వం కారణంగానే తను రాయిలాగా మారిపోయాడు అని చెప్పాడు. మరి రాణి చేసిన దోషం ఏమిటి అని అడిగాయి నెమళ్ళు. తన భర్త పాపంలో తన భార్య కూడా బాగానే పాలు పంచుకుంది. అతని భార్య అతన్ని ఆపి ఉంటే తను అంత పెద్ద పాపాన్ని చేసేవాడు కాదు. అందువలనే అతని భార్య కూడా ఆ పాపంలో భాగాన్ని పంచుకుంది. అందువలన తను కూడా రాయిలాగా మారిపోయింది. శ్రీహరి చెప్పిన మాటలు విన్న తర్వాత నెమలి శ్రీ మహావిష్ణువును ఇలా అడుగుతుంది. ప్రభు, ఇప్పుడు మేము రాణి చెప్పిన మాటలను విన్నాము కదా. ఆ మాటలు ఎవరికైనా చెప్పినట్లయితే మేము రాయిలాగా మారిపోతామా అని అడుగుతుంది. శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తున్నాడు. ఆ శాపము ఇక్కడతో సమాప్తం అయిపోయింది. మీరు ఎవరితో చెప్పినా ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పవచ్చు. ఆ మాట వినగానే 2 కూడా చాలా సంతోషపడ్డాయి. శ్రీహరి విష్ణువు అంతర్ధానమయ్యాడు. 2 నెమళ్ళ ఆనందానికి అవధులు లేవు. పక్షులకు ఆనందం కలిగినట్లయితే అవి నాట్యం చేయటం ప్రారంభిస్తాయి. అలాగే నెమలి కూడా నాట్యం చేస్తుంది. నాట్యం చేస్తూ ఆ సంతోషంలో తన పాదాల వైపుకు చూసింది. పాదాలు పగిలిపోయి ఉన్నాయి. తన కాళ్లను చూసుకుని తను ఏడవటం ప్రారంభించింది. ఎంత అందంగా ఉండేవి, ఇప్పుడు నా పాదాలు ఇలా పగిలిపోయాయి. ఎంత వికృతంగా ఉన్నాయి. మొత్తం నా శరీరమంతా చాలా అందంగా ఉంది. కానీ నా కాళ్ళు మాత్రం ఇలా పగిలిపోయి సుందరతను కోల్పోయి ఉన్నాయి. నెమలి పాదాలు పగిలిపోవడానికి కారణము తను చీమలను తినటమే. తను చాలా చీమలను కొట్టి కొట్టి తిన్నది. ఆడ నెమలి కూడా తిన్నది, మగ నెమలి కూడా తిన్నది. ఇద్దరి పాదాలు కూడా పగిలిపోయాయి. ఇప్పటికీ కూడా ఎవరైతే మనుషులు చీమలను తింటారో వారి శరీరము ఇరుకుగా తయారవుతుంది, అందవిహీనంగా మారుతుంది. పాములు ఎక్కువగా చీమలు తింటూ ఉంటాయి. అందువలన తమ శరీరం అనేది ఊడిపోతూ ఉంటుంది. ఈ విధంగానే నెమలి పాదాలు కూడా పగిలిపోయాయి. తన కాళ్ళు హీనంగా తయారయ్యాయి. అది చూసి నెమలి ధారాళంగా ఏడుస్తూనే ఉంది. తన కంట్లో నుంచి నీళ్లు ధారలాగా వస్తూ ఉన్నాయి. ఆడనెమలి మొగనెమలికి ధైర్యం చెప్తుంది. కంటి నుండి వచ్చే నీటిని ఆపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది, కానీ ఆపలేకపోయింది. నెమలికి చేతులు లేవు. తన నోట్లోనే ఒక్కొక్క కన్నీటి బొట్టును ఆపుతూ ఉంది. తన నోట్లో ఉంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంది. నోట్లో ఉంచుకుంటుంది. ఈ విధంగా చాలాసార్లు ఆడనెమలి మగనెమలి కళ్ళల్లో వచ్చే నీటిని ఆపుతూ ఉంది. ఆ ఆడనెమలి చూపించే ప్రేమను చూసి శ్రీ మహావిష్ణువు మళ్ళీ దర్శనమిచ్చాడు. శ్రీ మహావిష్ణువు ఆ నెమళ్లతో ఇలా అంటాడు. మీ ప్రేమ ఎప్పుడూ కూడా ఇలానే ఉండాలి. మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండమని ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అందుకే ఇప్పటికీ కూడా నెమళ్ళు సంభోగం అనేవి చేయవు. నెమలి కంట్లో నుండి నాట్యం చేసేటప్పుడు నీరు వస్తూ ఉంటుంది. ఆ నీటి వల్లనే ఆడనెమలి పిల్లలను కంటుంది. ఇక విషయంలోకి వస్తే ఈ రూపాయి బిళ్ళ విశిష్టత గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. మనం సాధారణంగా రూపాయి బిళ్ళను చాలా చిన్నదిగా చూస్తాం, కానీ ఆధ్యాత్మికంగా దీనికున్న విలువ వెలకట్టలేనిది. ఒక రూపాయి బిళ్ళ అనేది సంపూర్ణత్వానికి ప్రతీక. మన పురాణాల ప్రకారం లోహాలు గ్రహాల యొక్క ప్రభావాన్ని కలిగి ఉంటాయి. రూపాయి బిళ్ళలో ఉండే లోహం మన శరీరంలోని ప్రతికూల శక్తిని తొలగించి మన చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ధనలక్ష్మికి రూపాయి నాణం అంటే అమితమైన ప్రీతి కలగడానికి కారణం అది నిరంతరం చలామణిలో ఉంటూ లక్ష్మీ కటాక్షాన్ని పంచుతూ ఉంటుంది.
రూపాయి బిళ్ళ మీ దగ్గర ఉందంటే మీ దగ్గర లక్ష్మీదేవి ఒక రూపం ఉన్నట్టే లెక్క. చాలామంది కోటీశ్వరులు కూడా తమ జేబులు లేదా గల్లాపెట్టెలు ఒక పాతకాలపు నాణాన్ని ఎప్పుడూ ఉంచుకుంటారు. ఎందుకంటే అది అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం కూడా నాణేలు ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. రూపాయి బిళ్ళకు కేవలం ధనాన్ని ఇవ్వడమే కాదు, మనపై ఉన్న దిష్టిని, గ్రహ దోషాలను కూడా పోగొట్టే శక్తి ఉంది. మీరు ఎంత కష్టపడినా డబ్బు నిలవడం లేదని బాధపడుతున్నారా? చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చయిపోతుందా? అయితే ఈ రూపాయి బిళ్ళ పరిహారం మీకు ఒక సంజీవనిలా పనిచేస్తుంది. మన పెద్దలు చెప్పినట్టుగా పైసా పైసా కూడపెడితేనే కోట్లవుతాయి. అలాగే ఈ ఒక్క రూపాయి మీ జీవితంలో కోట్ల రూపాయల సంపదకు పునాది వేస్తుంది. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, దీని వెనుక ఉన్న తరంగాల ప్రభావం మన మనస్సుపై, మన జీవన శైలిపై సానుకూల ప్రభావం చూపుతుంది. లక్ష్మీదేవి చంచలమైనది అని అంటారు, కానీ నాణాల రూపంలో ఉన్న అమ్మవారిని మనం గౌరవించి సరైన పద్ధతిలో పూజిస్తే ఆమె మన ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, అప్పుల బాధలతో సతమతమవుతున్నవారు ఈ పరిహారాన్ని తప్పక పాటించాలి. లోహశాస్త్రం ప్రకారం నాణాల తయారీలో వాడే మిశ్రమాలు గ్రహ గతులను ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటాయి. అందుకే మన ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు లేదా పుణ్య నదుల్లో స్నానం ఆచరించినప్పుడు నాణాలను వదలడం ఆచారంగా వస్తుంది. ఇది కేవలం మూఢనమ్మకం కాదు, నీటిలో ఉన్న సానుకూల శక్తిని నాణం గ్రహించి మనకు శుభం చేకూరుస్తుందని భావం. రూపాయి బిళ్ళలో ఉండే ఆ వృత్తాకార ఆకారం అనంతమైన సంపదకు చిహ్నం. ఆదివారం అనేది సూర్యుడికి సంబంధించిన రోజు కాబట్టి సూర్యరశ్మిలోని శక్తిని ఈ నాణం తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. దీనివల్ల మన జాతకంలో సూర్య దోషాలు ఉన్నా, ఉద్యోగంలో ఆటంకాలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. రూపాయి బిళ్ళను మనం చేతితో తాకినప్పుడు మన శరీరంలోని విద్యుత్ శక్తి ఆ నాణంతో అనుసంధానించబడుతుంది. దీనివల్ల మన కోరికలను ఆ నాణం విశ్వానికి చేరవేస్తుంది. అందుకే సంకల్పం చెప్పుకుని రూపాయి బిళ్ళతో చేసే ఏ పరిహారమైనా 100% ఫలితాన్నిస్తుంది. ముఖ్యంగా రాగి లేదా నికెల్ మిశ్రమంతో చేసిన నాణాలకు ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా ఉంటుంది. రూపాయి బిళ్ళ మన దగ్గర ఉన్నప్పుడు మనం మానసికంగా కూడా ధనవంతులం అనే భావన కలుగుతుంది. ఈ సానుకూల ఆలోచనే మనల్ని కోటీశ్వరులను చేయడానికి మొదటి అడుగు. ఆదివారం రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కరించుకుని ఆ తర్వాత ఈ నాణ్యాన్ని పూజ గదిలో ఉంచితే దాని శక్తి రెట్టింపవుతుంది. లక్ష్మీదేవి కటాక్షం కోసం చేసే ఏ పూజలోనైనా నాణాల వినియోగం తప్పనిసరి. ఎందుకంటే అమ్మవారు అష్టలక్ష్మి రూపాల్లో ధనలక్ష్మిగా నాణాల రూపంలోనే కొలువై ఉంటుంది. మన పూర్వీకులు ధనాన్ని లక్ష్మిగా భావించి గౌరవించేవారు. నాణాలను కింద పడవేయడు లేదా కాలుతో తన్నడం వంటివి చేస్తే దరిద్రం చుట్టుముడుతుందని హెచ్చరించేవారు. రూపాయి బిళ్ళను గౌరవించడం అంటే సంపదను గౌరవించడమే. ఎవరైతే ఈ చిన్న నాణాన్ని ప్రేమతో, భక్తితో తమ దగ్గర ఉంచుకుంటారో వారికి ధన ప్రవాహం ఎప్పుడూ ఆగదు. ఈ ప్రపంచంలో ఏ పెద్ద సామ్రాజ్యమైనా ఒక చిన్న నాణ్యంతోనే మొదలవుతుంది. కాబట్టి రూపాయి బిళ్ళను తక్కువ అంచనా వేయకండి. దీనికి ఉండే ఆకర్షణ శక్తి మీ జీవితంలో అద్భుతాలను సృష్టిస్తుంది. మీరు పడుతున్న కష్టాలకు, అనుభవిస్తున్న బాధలకు ముగింపు పలకాలంటే ఈ ఆదివారం పరిహారం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మీ ఇంట్లో ఉన్న నెగటివిటీని పారద్రోలి సుఖశాంతులను తీసుకురావడంలో ఈ నాణం కీలక పాత్ర పోషిస్తుంది. పరిహారం చేసేటప్పుడు పూర్తి నమ్మకంతో చేయాలి. అనుమానంతో చేస్తే ఫలితం ఉండదు. ఆదివారం రాత్రి మీరు చేయవలసిన ఈ తాంత్రిక పరిహారం ఇది ఎటువంటి చెడు కోసం కాదు, కేవలం శుభం కోసం చేసే శాంతి ప్రక్రియ. మీ తలరాతను ఎలా మారుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీరు ఒక శుభ్రమైన, ఎక్కడా పాడవని ఒక రూపాయి బిళ్ళను తీసుకోవాలి. ఆ బిళ్ళను శుభ్రమైన నీటితో లేదా వీలైతే కొంచెం గంగాజలంతో కడిగి ఒక పీట మీద లేదా పూజ గదిలో ఉంచండి. ఆ తర్వాత ఒక గాజు గ్లాసును తీసుకోండి. గుర్తుంచుకోండి, ఈ పరిహారానికి కేవలం పారదర్శకంగా ఉండే గాజు గ్లాసు మాత్రమే ఉపయోగించాలి. స్టీలు లేదా రాగి గ్లాసులు వాడకూడదు. ఆ గాజు గ్లాసులో 1/4 వంతు వరకు మంచినీటిని నింపండి. ఈ నీరు స్వచ్ఛంగా ఉండాలి. ఇప్పుడు ఆ నీటిలో మీరు సిద్ధం చేసుకున్న రూపాయి బిళ్ళను నెమ్మదిగా వేయండి. ఆ బిళ్ళ గ్లాసు అడుగున స్థిరంగా ఉండాలి. ఆ తర్వాత ఆ నీటిలో ఒక చిటికెడు పసుపును వేయండి. పసుపు మన హిందూ సాంప్రదాయంలో
అత్యంత పవిత్రమైనది. ఇది క్రిమిసంహారిని మాత్రమే కాదు, దుష్టశక్తులను పారద్రోలే మహాశక్తి. పసుపు వేసిన వెంటనే ఆ నీరు బంగారు వర్ణంలోకి మారుతుంది. ఇది ధనానికి సంకేతం. ఆ తర్వాత చిటికెడు కుంకుమను కూడా ఆ నీటిలో వేయండి. కుంకుమ శక్తికి మరియు సౌభాగ్యానికి చిహ్నం. పసుపు కుంకుమలు కలిసిన ఆ నీరు ఒక దివ్యమైన శక్తిని సంతరించుకుంటుంది. ఇప్పుడు ఈ గాజు గ్లాసును తీసుకువెళ్ళి మీరు నిద్రించే గదిలోకి వెళ్ళండి. మీరు పడుకునే మంచం కింద సరిగ్గా మీ తలభాగం వచ్చే చోట ఈ గ్లాసును భద్రంగా ఉంచండి. ఒకవేళ మీ మంచం కింద ఖాళీ లేకపోతే మీ తలకి దగ్గరగా ఏదైనా చెక్క స్టూల్ మీద లేదా కబోర్డ్లో ఎవరూ తాకకుండా ఉంచండి. ఇలా చేయడం వల్ల మీరు నిద్రిస్తున్న సమయంలో మీ శరీరంలో ఉండే నెగిటివ్ ఆలోచనలను, మీ చుట్టూ ఉన్న ప్రతికూల తరంగాలను ఆ నీరు మరియు నాణెం గ్రహిస్తాయి. ఆదివారం రాత్రి సూర్యుడు అస్తమించిన తర్వాత ఈ ప్రక్రియను మొదలుపెట్టాలి. రాత్రంతా ఆ గ్లాసు అక్కడే ఉండాలి. మరుసటి రోజు అంటే సోమవారం ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. నిద్రలేవగానే మొదటిగా ఆ గ్లాసును చూడండి. మీ మనసులో ఉన్న కోరికను లేదా మీ సమస్యను లక్ష్మీదేవికి చెప్పుకోండి. ఆ తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని స్నానాదులు ముగించుకుని ఆ గ్లాసును బయటకు తీసుకురండి. ఇప్పుడు ఆ గ్లాసులోని నీటిని తీసుకువెళ్ళి మీ ఇంట్లో ఉన్న ఏదైనా పచ్చని మొక్క మొదట్లో పోసేయండి. అయితే ఒక ముఖ్యమైన విషయం, ఈ నీటిని తులసి మొక్కలో మాత్రం పోయకూడదు. వేరే ఏ ఇతర పూల మొక్కలు లేదా పండ్ల చెట్ల మొదట్లో పోయవచ్చు. తులసి మొక్క అత్యంత పవిత్రమైనది కాబట్టి ఇలాంటి దోష నివారణ నీటిని అందులో పోయకూడదు. నీరు పోసిన తర్వాత గ్లాసు అడుగున ఉన్న రూపాయి బిళ్లను జాగ్రత్తగా తీసుకోండి. ఈ రూపాయి బిళ్లను ఇప్పుడు మీరు మీ దగ్గర ఉంచుకోకూడదు. దీనిని వెంటనే ఎవరికైనా పేదవారికి లేదా యాచకులకు దానంగా ఇవ్వాలి. అయితే గుర్తుంచుకోండి, కేవలం ఆ ఒక్క రూపాయి బిళ్లను మాత్రమే ఇవ్వకూడదు. దానికి దక్షిణగా మరికొంత డబ్బును జత చేయాలి. ఉదాహరణకు 11 రూపాయలు, 21 రూపాయలు లేదా 31 రూపాయలు, ఇలా మీ స్తోమతను బట్టి కొంత మొత్తాన్ని కలిపి ఇవ్వాలి. ఇలా రూపాయికి మరికొంత ధనాన్ని కలిపి దానం చేయడం వల్ల మీరు చేసిన పరిహారం సంపూర్ణమవుతుంది. ఈ దానం చేస్తున్నప్పుడు మీ మనసులో నా కష్టాలన్నీ తీరిపోవాలి, నాకు అఖండ ఐశ్వర్యం కలగాలి అని ప్రార్థించుకోండి. ఇలా దానమిచ్చిన వెంటనే వెనుతిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చేయండి. ఈ చిన్న ప్రక్రియ మీ జీవితంలో ఊహించని మార్పులను తీసుకువస్తుంది. మీరు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు. నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ధన ప్రవాహం పెరిగి మీ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. కోటీశ్వరులు కావాలనే మీ కల నెరవేరడానికి మార్గాలు సుగమమవుతాయి. ఈ పరిహారాన్ని పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో చేయండి. మన పూర్వీకులు చెప్పిన ఏ పరిహారమైనా దాని వెనుక ఒక లోతైన అర్థం మరియు విజ్ఞానం దాగి ఉంటుంది. ఈ రూపాయి బిళ్ళ పరిహారం కూడా అటువంటిదే. ఆదివారం రాత్రి చేసే ఈ చిన్న పని మీ జీవితాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.